హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పావని. నేను 29 ఏళ్ల వివాహిత హౌస్ వైఫ్. మేము సింగపూర్లో ఒక లగ్జరీ అపార్ట్మెంట్లో నివసిస్తాం. నా భర్త విక్రమ్ 36 ఏళ్ల వ్యాపారవేత్త. మాకు పెళ్లై 9 ఏళ్లు అవుతోంది, కానీ పిల్లలు లేరు. విక్రమ్కు కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల సంతానం కలగలేదు. విక్రమ్ ఎప్పుడూ బిజినెస్ ట్రిప్స్తో బిజీగా ఉంటాడు. నెలలో 1 లేదా 2 రోజులు మాత్రమే ఇంటికి వస్తాడు, అది కూడా అలసిపోయి నిద్రపోవడానికి. మా అపార్ట్మెంట్లో పొరుగువాళ్లు ఎవరూ ఒకరినొకరు పట్టించుకోరు, అందరూ తమ గోడల మధ్య బందీలై ఉంటారు. దీంతో నేను ఇంట్లో ఒంటరిగా గడపడం నా జీవితంలో ఒక శాపంలా మారింది. ఒంటరితనం నన్ను చుట్టుముట్టింది. విక్రమ్ నన్ను అస్సలు పట్టించుకోడు. బయటకు వెళ్దామా అని అడిగితే, నాకు సమయం లేదు పావని అంటూ చిరాకు పడతాడు. రాత్రుల్లో అతను వచ్చినా గురక పెట్టి నిద్రపోతాడు. మా దాంపత్య జీవితం ఒక ఎడారిలా ఖాళీగా ఉంది. నా శరీరంలో కోరికలు అలల్లా అల్లాడుతున్నాయి, కాని అవి తీర్చేవాడు లేడు. టీవీ, సెల్ఫోన్లతో రోజులు గడుస్తున్నాయి, కానీ నా ఒంటరితనం తగ్గడం లేదు. నా యవ్వనం, అందం ఈ గోడల మధ్య వృథా అవుతోందని బాధపడుతుంటాను. ఒకరోజు మా వంటగదిలో సింక్ దగ్గర నీరు లీక్ అవుతూ చెడువాసనతో ఇంట్లో ఉండటం అసాధ్యమైంది. విక్రమ్ బయట ఉన్నాడు, కాబట్టి అతనికి ఫోన్ చేసి ప్లంబర్ నంబర్ తీసుకున్నాను. 1 గంటలో ప్లంబర్ వచ్చాడు. అతని పేరు మోహన్. అతన్ని చూడగానే నా గుండె ఒక్కసారిగా గిలిగింతలు పెట్టింది. మోహన్ ఒక సినిమా హీరోలా కనిపించాడు. తెల్లని చర్మం, ఎత్తైన శరీరం, జిమ్లో తీర్చిదిద్దిన కండలు, నీట్గా ట్రిమ్ చేసిన గెడ్డం. అతని టైట్ షర్ట్లో కండలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని కళ్లలో ఒక మాయమైన ఆకర్షణ, నవ్వులో మత్తు. నా ఒంట్లో కోరికలు ఒక్కసారిగా జ్వాలలా రగిలాయి. ఎన్నో రోజులుగా నిద్రాణంగా ఉన్న నా శరీరం ఒక్కసారిగా మేల్కొంది. మేడం, సింక్ ఎక్కడ లీక్ అవుతోంది అని మోహన్ మృదువైన, గంభీరమైన గొంతుతో అడిగాడు. నేను వంటగది వైపు చూపించి, అక్కడ, మీరు చూడండి, నేను 1 నిమిషంలో వస్తాను అని చెప్పి బెడ్రూంలోకి వెళ్లాను. అప్పటిదాకా చీరలో ఉన్న నేను, ఒక పలుచని, లేత ఎరుపు రంగు నైటీ వేసుకున్నాను. ఆ నైటీ నా శరీర వంపులను ఎత్తిచూపేలా అద్దంలో స్వయంగా చూసుకున్నాను. కావాలనే లోపల ఏమీ వేసుకోలేదు, అతని కళ్లకు నా అందాలు స్పష్టంగా కనిపించాలని. నేను నడుస్తుంటే నైటీ నా శరీరాన్ని తాకుతూ, నా ఒంట్లో రసాలు ఊరాయి. వంటగదికి తిరిగి వెళ్లాను. మోహన్ సింక్ కింద పడుకుని పని చేస్తున్నాడు. నేను అతని దగ్గర నిలబడ్డాను. నైటీలో నా శరీరం స్పష్టంగా కనిపిస్తోంది. అతను కింద నుంచి నన్ను చూస్తూ కళ్ళు తిప్పలేకపోయాడు. నా తొడలు, నైటీలో బయల్పడిన నా అందాలు అతని చూపులను ఆకర్షించాయి. నా ఒంట్లో రసాలు అలల్లా ఉప్పొంగాయి. అతని చూపులు నా శరీరాన్ని తడమడం కంటే ఎక్కువగా నన్ను ముంచెత్తాయి. నేను సిగ్గుతో నవ్వి, పని అయిపోయిందా అని అడిగాను. అతను, ఇంకా కొంచెం ఉంది మేడం అంటూ నా వైపు కసిగా చూశాడు. ఆ చూపులో కోరికలు అలల్లా తాకాయి. నేను కావాలనే నైటీని సరిచేస్తూ, నా శరీరం మరింత బయటపడేలా చేశాను. మోహన్ పని పూర్తి చేసి లేచాడు. అతని షర్ట్ తడిసి, కండలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని శరీరం నుంచి వచ్చే స్వేద సుగంధం నన్ను మరింత కలవరపెట్టింది. మేడం, సింక్ ఫిక్స్ అయింది, ఇంకేమైనా పని ఉందా అని అడిగాడు, కళ్లలో చిలిపి మెరుపు. నేను సిగ్గుతో తలవంచి, ఇంకేం లేదు, కానీ కాఫీ తాగుతారా అని అడిగాను. అతను నవ్వి, తప్పకుండా మేడం అన్నాడు. మేము లివింగ్ రూంలో కూర్చున్నాం. కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాం. అతని గొంతు, నవ్వు, చూపులు నన్ను మాయ చేశాయి. నా ఒంట్లో కోరికలు ఆగలేదు. నేను కావాలనే అతని దగ్గరగా జరిగాను. అతని చేయి నా చేతిని తాకింది. ఆ స్పర్శతో నా ఒంట్లో విద్యుత్ తీగలా పరుగెత్తింది. మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు పావని అని అతను నీచమైన గొంతుతో అన్నాడు. నేను సిగ్గుతో నవ్వి, థాంక్స్ మోహన్ అన్నాను. అతను నా వైపు దగ్గరగా వచ్చాడు. నా కళ్లలోకి చూస్తూ, మీ ఒంటరితనం నాకు అర్థమవుతోంది. మీలాంటి అందమైన స్త్రీ ఇలా ఒంటరిగా ఉండటం బాధగా ఉంది అన్నాడు. ఆ మాటలతో నా గుండె వేగంగా కొట్టుకుంది. అతని చేతులు నా చేతులను పట్టుకున్నాయి. నేను ఏమీ అనలేదు, కాని నా కళ్ళు అతనికి అనుమతి ఇచ్చాయి.
అతను నన్ను దగ్గరగా లాక్కున్నాడు. అతని శ్వాస నా మెడను తాకింది. నా ఒంట్లో రసాలు అలల్లా ఉప్పొంగాయి. అతని చేతులు నా నడుమును తడిమాయి. నా శరీరం వణికింది. మరుక్షణం మోహన్ నన్ను ఎత్తుకుని బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. మంచం మీద నన్ను సున్నితంగా పడుకోబెట్టాడు. అతని కళ్లలో కోరికలు జ్వాలలా మండుతున్నాయి. అతని చేతులు నా నైటీని నెమ్మదిగా తొలగించాయి. నా శరీరం అతని ముందు బయల్పడింది. అతను నా శరీరాన్ని తన కళ్లతో ముంచెత్తాడు. పావని, నీవు ఒక దేవతలా ఉన్నావు అని అతను గుసగుసలాడాడు. అతని మాటలు నన్ను మరింత రెచ్చగొట్టాయి. మోహన్ నా మెడను ముద్దాడాడు. అతని ఊపిరి నా చర్మాన్ని తాకుతూ నన్ను కరిగించింది. అతని చేతులు నా శరీర వంపులను తడిమాయి. ప్రతి స్పర్శ నా ఒంట్లో రసాలను ఉప్పొంగేలా చేసింది. నేను అతని షర్ట్ను తొలగించాను. అతని కండలు తడిమాను. అతని శరీరం నా చేతుల కింద వేడెక్కింది. మేము ఒకరినొకరు ఆకలితో మునిగిపోయాము. అతని ముద్దులు నా శరీరంపై వర్షంలా కురిశాయి. నా మెడ, భుజాలు, నడుము, ప్రతి అంగుళం అతని స్పర్శకు వణికింది. నా ఒంట్లో ఎన్నో రోజులుగా నిద్రాణంగా ఉన్న కోరికలు ఒక్కసారిగా మేల్కొన్నాయి. అతను నా శరీరాన్ని ఒక వీణలా వాయించాడు. ప్రతి స్పర్శ, ప్రతి ముద్దు నన్ను ఆనందంలో ముంచెత్తింది. నేను అతని ఒడిలో కరిగిపోయాను. నా కేకలు గదిని నింపాయి. నాలోని ఒంటరితనం, కోరికలు అన్నీ తీరాయి. 4 గంటల పాటు మేము ఒకరినొకరు అన్వేషించాము. ప్రతి క్షణం మత్తుగా, రసమయంగా సాగింది. అతని స్పర్శలు, ముద్దులు, గుసగుసలు నన్ను మరో లోకంలోకి తీసుకెళ్లాయి. ఆ రోజు తర్వాత మోహన్ తరచూ మా ఇంటికి వచ్చేవాడు. ఏదో ఒక చిన్న పని, లైట్ ఫిక్స్ చేయడం, కుళాయి రిపేర్ చెప్పి అతన్ని పిలిచేదాన్ని. ప్రతిసారీ మా కలయిక మరింత రసమయంగా, ఉద్వేగభరితంగా మారింది. ఒక రోజు సాయంత్రం వేళ వర్షం కురుస్తుండగా మోహన్ వచ్చాడు. అతని షర్ట్ వర్షంలో తడిసి శరీరానికి అతుక్కుని ఉంది. నేను ఒక పలుచని సిల్క్ గౌన్ వేసుకుని బాల్కనీలో నిలబడి ఉన్నాను. అతను నా వెనక్కి వచ్చి నా నడుమును చుట్టాడు. పావని, నీ అందం ఈ వర్షంలో మరింత మెరిసిపోతోంది అని గుసగుసలాడాడు. అతని శ్వాస నా మెడను తాకింది. నా ఒంట్లో రసాలు ఉప్పొంగాయి. మేము బాల్కనీలోనే ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నాము. వర్షం మమ్మల్ని తడమగా మా కోరికలు మరింత రగిలాయి. అతను నన్ను లోపలికి తీసుకెళ్లి సోఫాపై నన్ను కూర్చోబెట్టాడు. అతని చేతులు నా గౌన్ను తొలగించాయి. నా శరీరం అతని ముందు మళ్లీ బయల్పడింది. అతని ముద్దులు నా శరీరంపై పుష్పగుండ్లలా విరిశాయి. మేము ఒకరినొకరు మరింత లోతుగా అన్వేషించాము. ప్రతి క్షణం మా కోరికలను మరింత రగిలించింది. ఆ రాత్రి మేము గంటల తరబడి ఒకరి ఒడిలో ఒకరు కరిగిపోయాము. మోహన్ నా శరీరాన్ని, మనసును ఆనందంతో నింపాడు. మోహన్ నా జీవితంలో ఒక కొత్త రంగును నింపాడు. అతని స్పర్శలు, ముద్దులు, చూపులు నా ఒంటరితనాన్ని తుడిచిపెట్టాయి. నా కోరికలకు జీవం పోసాడు. మా కలయికలు ఒక రహస్యంగా, ఒక ఆనందంగా మిగిలాయి. నా జీవితం మళ్లీ రసమయంగా, ఉత్సాహంగా మారింది.